సరే, ఒక్కసారి ఈ దృశ్యాన్ని మనం ఊహించుకుందాం. ఉన్నట్లుండి కాలంలో వెనక్కి వెళ్ళిపోవడం. అది ఒక మోడర్న్ డాక్టర్గా. పాతకాలపు పద్ధతులు, క్రూరమైన రాజకీయాలు, అసలు ప్రతి అడుగులోనూ మరణం పొంచి ఉన్న ఒక ప్రాచీన సామ్రాజ్యంలో ఆధునిక వైద్యం ఎలా పోరాడిందో ఈనాటి ఈ విశ్లేషణలో మనం వివరంగా చూడబోతున్నాం. అసలు కథ ఎలా మొదలవుతుందంటే, ఒక ఆధునిక వైద్యురాలు అకస్మాత్తుగా కళ్ళు తెరుస్తుంది. కాని ఎక్కడ? ప్రాణాపాయ స్థితిలో, తీవ్రంగా రక్తమూడుతూ. ఆమె పేరే యువాన్ లింగ్లింగ్. ఎవరూ ఏమాత్రం ఇష్టపడని ఒక యువరాణి శరీరంలో ఆమె మేల్కొంటుంది. పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే, చుట్టూ తనను ద్వేషించే శత్రువులు, చివరికి భర్తైన యువరాజు చూసహా అందరూ ఆమె ఒక నేరస్తురాలిగా చనిపోతే బావుండు అని కోరుకుంటుంటారు. కనీసం గుక్కెడు నీళ్లువ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకురాని ఆ దారుణమైన పరిస్థితిలో ఆమె ప్రయాణం మొదలవుతుంది. ఆ క్షణంలో ఆమె పరిస్థితి చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. నేనొక మోడర్న్ డాక్టర్ని ఇలా టైం ట్రావెల్ చేసిన వెంటనే రక్తం పోయి చనిపోవాలా అని తనలో తాను అనుకుంటుంది. రెండు వేర్వేరు కాలాల మధ్య ఉన్న క్లాష్ ఇక్కడే మనకర్థమవుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. అదృశ్య మార్గంలో తనకందిన మోడర్న్ మెడికల్ సప్లైస్, అంటే అయోడిన్, సెఫాలోస్పోరిన్ లాంటి వాటితో తన ప్రాణాలు ఎలా దక్కించుకుందో చూస్తే ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది వాళ్లకి. కాని మనకు తెలుసుకదా, అదంతా ప్యూర్ సైన్స్ అని. ఇక ఇక్కడే అసలైన యుద్ధం మొదలవుతోంది. ఒకవైపు చూస్తేమో మూఢనమ్మకాలతో నిండిన రాజకుటుంబం. జబ్బు చేస్తే జిన్సింగ్ సూప్ తాగించడం, లేదా దెయ్యం పట్టిందని చెప్పి కొరడాలతో కొట్టడం. కాని మన డాక్టర్ లింగ్లింగ్ స్టైలే వేరు. నేరుగా డోపమైన్ ఇంజెక్షన్లు, గుండెచప్పుడు వినడానికి స్టెతస్కోపులు బయటికి తీస్తోంది. ఒకరికి సిపిఆర్ చేస్తుంటే ఆ కాలం వాళ్లు ఏకంగా దాన్నేదో చేతబడి అనుకున్నారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ రాజ్యపు పాత పద్ధతులకు ఈమె మోడర్న్ సైన్స్కి మధ్య జరిగే ఈ వార్ నిజంగా రాజ్యమంతటా ఒక ప్రకంపన సృష్టిస్తోంది. సరే, ఈమె కేవలం రాజకుటుంబానికే వైద్యం చేసిందా అంటే అస్సలు కాదు. ఒక చిన్న కిందిస్థాయి సేవకుడికి కంటికి మేకు గుచ్చుకుని ఇన్ఫెక్షన్తో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. రాజవైద్యులు సింపుల్గా చేతులెత్తేస్తారు. కాని లింగ్లింగ్ ఏం చేస్తుందంటే, వెంటనే ఆ గాయాన్ని క్లీన్ చేసి యాంటీబయోటిక్స్ ఇచ్చి జ్వరం తగ్గించి ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడుతుంది. ఆ కాలంలో ఆ కఠినమైన సోపానక్రమంలో ఒక సేవకుడి కోసం ఒక యువరాణి వైద్యం చేయడమనేది మామూలు విషయం కాదు. అదొక పచ్చి తిరుగుబాటు అని చెప్పాలి. అయితే ఒకవైపు వైద్యం చేస్తూ ఉంటే మరోవైపు ఆమె చుట్టూ ప్రాణసంకటాలు ముంచుకొస్తుంటాయి. ఇది ఎంత ఉత్కంఠగా మారుతుందంటే, పాత మహారాజుకి విస్టేరియా పూలంటే పడదు. ఆ అలర్జీతో ఆయనను చంపాలని చూసి ఆ నిందను ఆమెపై వేస్తారు. ఆ తర్వాత యువరాజు మీదే హత్యాయత్నాలు. ఆపై అత్యంత క్రూరుడైన హుయిడింగ్ హౌ చేతిలో ఆమె కిడ్నాప్ కావడం. ఇలా ఒకదాని తరువాత ఒకటి అడుగడుగున ఉచ్చులే. ప్రాణాలు కాపాడే ఆ చేతులనే కట్టేయాలని కుట్రలు జరుగుతుంటాయి. ఇందాక మనం చెప్పుకున్న పాత మహారాజు సంఘటనే తీసుకుందాం. ఆయన అకస్మాత్తుగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాడు. మిగతా వైద్యులంతా ఆయనకు ఏదో శాపం తగిలింది, లేదా ఎవరో విషం పెట్టారు అని కంగారుపడిపోతుంటారు. కాని లింగ్లింగ్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అదే అనాఫిలాక్టిక్ షాక్ అని గుర్తుపడుతుంది. అంటే ఆ విస్టేరియా పూల వల్ల వచ్చిన సివియర్ అలర్జిక్ రియాక్షన్ అన్నమాట. వెంటనే ఎపినెఫ్రిన్ లాంటి అత్యవసర మందులతో ఆయన్ని ట్రీట్ చేసి ప్రాణాలు నిలబెడుతుంది. సరైన సమయంలో ఆధునిక సైన్స్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో ఈ సంఘటన మనకు క్లియర్గా చూపిస్తుంది. మరి ఈ అద్భుతాలన్నీ చేయడానికి ఆమె వాడిన ఆయుధాలేంటో చూస్తే, అవి కత్తులు, బల్లాలు కావు. హార్ట్ మానిటర్ చేయడానికి స్టెథోస్కోప్, కరెక్ట్ రక్తమెక్కించడానికి బ్లడ్ టైపింగ్ స్ట్రిప్స్, గుండె ఆగిపోయే స్థితిలో డోపమైన్ మందులు, ఇంకా డ్రగ్స్ వేగంగా ఇవ్వడానికి సిరింజీలు. అసలు రక్తం ఎలా పడితే అలా ఎక్కించకూడదని బ్లడ్ టైపింగ్ ద్వారా ఆమె చేసి చూపిస్తుంటే ఆ రాజకుటుంబానికదంతా అచ్చం ఒక మాయాజాలంలా కనిపిస్తుంది. ఆమె వాడిన ఈ టెక్నిక్స్ ఆ కాలంలో నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాబోయేది అసలైన పెద్ద పరీక్ష. 6వ యువరాజైన ప్రిన్స్ హువాయ్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడతాడు. అదే క్షయవ్యాధి, అంటే ట్యూబర్క్యులోసిస్. ఆ కాలంలో అదొక నయం కాని జబ్బు. రాజవైద్యులు ఇప్పటికే ఆశలు వదులుకొని అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ టైంలో ఆ బాధ్యత లింగ్లింగ్ మీద పడుతుంది. ఇక్కడో కండిషనుంది. ఒకవేళ ఆమె ఆ యువరాజును బతికించలేకపోతే ఆమెకు మరణశిక్ష ఖాయం. ఒకవైపు కత్తి వేలాడుతోంది, మరోవైపు తన వైద్య వృత్తిపై నమ్మకం. టెన్షన్ తారస్థాయికి చేరుకుంటుందిక్కడ. మరి ఈ ఛాలెంజ్ని ఆమె ఎలా డీల్ చేసిందంటే, ఇక్కడే తన మోడర్న్ ఎపిడీమియోలాజికల్ బ్రెయిన్ వాడింది. ఫస్ట్ థింగ్, కఠినమైన క్వారంటైన్.
లోపలికి వచ్చే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాల్సిందే అని ఆర్డర్ వేసింది. రాణి క్వే లాంటి అసూయాపరులు ఆమెను అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా అస్సలు వెనక్కి తగ్గలేదు. హైడోస్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇస్తూ 15 రోజులపాటు ట్రీట్మెంట్ ఖచ్చితంగా జరగాలని ఒక కఠినమైన రూల్ పాస్ చేసింది. పాతకాలపు అంచనాలను తలకిందులు చేస్తూ ఒక మోడర్న్ ప్రోటోకాల్ని ఆ రాజభవనంలో ఆమె అమలు చేసిన తీరు నిజంగా అద్భుతం. సరే, ఇప్పుడు ఈ స్టోరీలో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ వైపు వెళ్దాం. అదే మన యువరాజు, యువరాణిల మధ్య ఉన్న అనుబంధం. స్టార్టింగ్లో యువరాజు యువన్హావ్ ఆమెను ఎంతగా ద్వేషించాడంటే, నువ్వంటే నాకు అసహ్యం, నువ్వు చనిపోతే చనిపో, కనీసం నా రాజభవనాన్ని మాత్రం అపవిత్రం చెయ్యకు అని మొహం మీదే అనేస్తాడు. ఇది ఒక రాజకీయ కుట్రతో జరిగిన బలవంతపు పెళ్లి కావడంతో ఆమె పట్ల విపరీతమైన కోపం, అనుమానం. ప్రతిక్షణం ఆమెను ఒక నేరస్తురాలిగానే చూసేవాడు. కాని కాలక్రమంలో అదే యువరాజు నోటివెంట ఎలాంటి మాటొచ్చిందో చూస్తే ఆశ్చర్యపోవలసిందే. ఆమె నా యువరాణి అయినంతకాలం నా ప్రాణాలను పణంగా పెట్టైనా సరే ఆమెను రక్షిస్తాను. అసలు ఎంత డ్రమాటిక్ చేంజ్! మొదట్లో ఆమెను అంతం చెయ్యాలనుకున్న అతనే ఆమె కోసం అవినీతి అధికారులతో, హంతకులతో ప్రాణాలకు తెగించి పోరాడటానికి సిద్ధపడతాడు. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఈ నాటకీయ పరిణామం ఈ కథకే ప్రాణం పోసిందని చెప్పాలి. అసలు యువరాజు చూ ఆలోచనా విధానం ఎలా మారిపోయిందో మనం ఒక్కసారి విశ్లేషిద్దాం. మొదట ఆమెను ఒక విలన్ లాంటి కుట్రదారుగా చూశాడు. ఆ తర్వాత తన ప్రాణాలను, మహారాజు ప్రాణాలను కాపాడినప్పుడు ఓహో, ఈమె మనకు ఉపయోగపడే ఒక మంచి వైద్యురాలు అని ఫీలయ్యాడు. కానీ ఆ తరువాత ఆమె చూపించిన మొండి ధైర్యం, రాజభవనంలో ఆమె ఎదుర్కొన్న ప్రమాదాలు అతనిలోని ద్వేషాన్ని పూర్తిగా కరిగించేశాయి. ఆ ప్లేస్లో ఒక స్వచ్ఛమైన ప్రేమ, ఆమెను ఎలాగైనా రక్షించుకోవాలనే బలమైన సంకల్పం ఏర్పడ్డాయి. ఒకే మనిషి పట్ల ఒకరి దృక్పథం ఎన్ని దశలుగా మారుతుందో చెప్పడానికిదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇన్ని పోరాకాలు చేసిన మన డాక్టర్ గారి సక్సెస్ రేట్ ఎంతో చూస్తే ఏకంగా 100%. అవును, 100% సర్వైవల్ రేట్. బతకడు అనుకున్న మహారాజు, 6వ యువరాజు, అలానే చావుబతుకుల్లో ఉన్న సామాన్య సేవకుడు, ఇలా ప్రతి ఒక్కర్నీ తన మోడర్న్ మెడిసిన్తో బతికించింది. వ్యాధి వస్తే ఇక దేవుడే దిక్కు అనుకునే ఆ పాతకాలపు ఆలోచనలను ఏకంగా ఒకే ఒక్క మహిళ తన సైన్స్ నాలెడ్జ్తో పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఇది కేవలం ఒక డాక్టర్ విజయం మాత్రమే కాదు, అజ్ఞానం మీద విజ్ఞానం సాధించిన ఒక మాస్టర్ స్ట్రోక్. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకే ఒక్క వ్యక్తికి ఉన్న అపారమైన నాలెడ్జ్ ఒక మొత్తం సామ్రాజ్యం తలరాతనే ఎంతలా మార్చేయగలదు? ఒక మోడర్న్ డాక్టర్ కాలం దాటి వెళ్లి తన సైన్స్తో ఒక రాజవంశాన్ని నిలబెట్టడం, కుట్రలను బద్దలు కొట్టడం, చివరికి ఒక క్రూరమైన యువరాజు మనస్సును గెలుచుకోవడం, ఇదంతా చూస్తుంటే నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఆధునిక విజ్ఞానానికి, చారిత్రక అధికారానికి మధ్య జరిగిన ఈ కలయిక ఎంతటి అద్భుతాలను సృష్టిస్తుందో ఈ కథ మనకు నేర్పుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం.